1.5 ఇయర్ అవుతుందండి. నేను ఎంత సఫర్ అవుతున్నా, డే అండ్ నైట్ సఫర్ అవుతున్నా అండి. 1.5 ఇయర్ బ్యాక్ అక్షయ్ రెడ్డి కస్తూరి అని దొంగ లంజ బజార్ లంజ ఉంటుంది, అది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరు. మా బ్రదర్తోని కొజ్జా లంజా కొడుకు వీని అమ్మని ఎంతమంది దెంగిర్రో రోడ్డు మీద ఈ లంజా కొడుకు పుట్టిండు సన్నీ రెడ్డి. ఈడు ఎంసీఎంసీ కేంద్రంలో పనిచేస్తాడు. ఈ కొజ్జా లంజా కొడుకు నాకు మ్యారేజ్ జరగనిస్తలేడండి. 1.5 ఇయర్ అయింది. వాడు ఈ కొజ్జా లంజా కొడుకు జూన్లో నీకు మ్యారేజ్కి హెల్ప్ చేస్తా, ప్రణీత రిష్కా ఉంటే వాళ్ళతో మ్యారేజ్కి హెల్ప్ చేస్తా నీకు అని చెప్పి వాళ్ళని రిమూవ్ చేసిండండి. కొజ్జా లంజా కొడుకు రిమూవ్ చేసిండు. తర్వాత వాడే ఇన్ఫామ్ చేసి నువ్వు సఫర్ అయినవన్నీ నీ స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, బయట నా పెళ్ళాం ఫ్రెండ్స్లో ఉన్నారు అని చెప్పి ఇన్ఫామ్ చేసిండు. 50 నుంచి 100 ఆప్షన్లు ఉన్నాయి నీకు అని ఇన్ఫామ్ చేసిండు వాడు. నాకు డైరెక్ట్గా నా స్కూల్ ఫ్రెండ్స్తో, నా కాలేజ్ ఫ్రెండ్స్తో ఒకటితో డైరెక్ట్గా ఇవ్వరా లిస్ట్ మొత్తం ఇస్తే నేను ఒక బెటర్ అయిన అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకుంటా. నేను చంద్రకళ రెడ్డి వాళ్ళు చాలా సఫర్ అయినా లిస్ట్ ఇస్తే నేను ప్రొసీడ్ అవుతారా అని అంటే నాకు ఆ లిస్ట్ ఇవ్వకుండా నాకు ఇబ్బంది పెట్టడము, మ్యారేజ్ జరగనీయకుండా లేట్ చేయడము, నన్ను సఫర్ చేయడము, నన్ను ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తున్నాడు ఈ కొంచెం. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదని మా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టిండు. మా ఇంట్లో నేను నాకు లైట్ ఆఫ్ చేస్తే ఎవరికైనా కనబడుతుందా? తప్పుగా క్రియేట్ చేయడం దాన్ని నాకు కనబడట్లేదు అని చెప్పి. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదండి. నేను ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండే A1C హై విట్టు తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాను అంతే. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. 1.5 ఇయర్ అవుతుందండి నాకు మ్యారేజ్ జరగనివ్వకుండా చేస్తున్నాడు చూడండి. ఇట్లా వాని అమ్మని, వాని అక్కని, వాని చెల్లని ఎంతమంది దెంగుతారో వాని ఆఫీసర్లు ఇలాంటి లక్షణాలు ఇలా అనికి వారికి పర్సనల్ వర్క్ కోసం యూజ్ చేస్తారు. మా అపార్ట్మెంట్లో 500 మందిని 1000 మంది నుంచి టార్చర్ చేస్తున్నాడు అండి. 1.5 ఇయర్ అవుతుంది. నా వరకు వస్తే చెప్పుతో కొడతారా లంజా కొడక ఏమనుకుంటున్నావు? నా హెల్ప్ తీసుకోనండి. 1.5 ఇయర్ నా హెల్ప్ తీసుకొని వాడు మంచిగా వాడు పెళ్ళంతో దెంగులాడిండు వాడు లంజా కొడుకు. నా హెల్ప్ తీసుకున్న వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. కావాలంటే నీకు ప్రూఫ్ చూపిస్తా. నాకు ఎవరైనా వస్తే నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడా లేదా ఈ కొజ్జా లంజాడు వాడి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. వాడు వర్క్లో ఎవడెవడికి మెసేజ్లు చేస్తున్నాడు ఈ కొజ్జా లంజా కొడుకు అని చెప్పి. ఏ రోజు నేను ఎవరిని హెల్ప్ అడగలేదండి. వాడు హెల్ప్ చేస్తుంది అని అంటే నేను ఆలోచించిన వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు కదా అని అంటే వాళ్ళ వైఫ్ గురించి అనుమానిస్తున్నాడు కదా అని హెల్ప్ అడిగిన. నా వరకు వచ్చినప్పుడు నేను అడిగిన ఇప్పుడు మూవ్ ఆన్ అవ్వు, నీకు బెటర్ అయిన ఆప్షన్లు ఉన్నాయని అంటారు. ఒకసారి నాకు ఆ ఆప్షన్లు లేవు నేను రిమూవ్ చేసినాను అంటే నేను ఒకటే అడుగుతున్నా, ఆ లిస్ట్ అంతా నాకు ఇస్తే నేను ప్రొసీడ్ అవుతాయి. 50 నుంచి 100 మంది నాకు అబద్ధాలు చెప్పడం, నాకు అలాంటి నాకు అన్ని రిమూవ్ చేసినట్టు అబద్ధాలు చెప్తానంటే నేను ఏ రోజు నేను ఇలాంటి వరస్ట్ లంజలతో నేను ప్రొసీడ్ అవ్వను. నేను అన్నిట్లో బెటర్ అయిన అమ్మాయి కోసం నేను చూస్తాను. చంద్రకారెడ్డి విషయం సఫర్ అయిన ప్రణీత రిష్ కంటే వాళ్ళని రిమూవ్ చేసిర్రు. మా ఫ్లాట్ ఓనర్ లంజా, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సెస్ లంజాలు, ఈ లంజా కొడుకు, మా బ్రదర్స్ లంజా కొడుకులు. ఆ లంజా కొడుకులు చెప్తున్నారేమో మా అన్నకి మంచి అమ్మాయిని రాకుండా చేయండి లంజా కొడుకులు. ఆ లంజా కొడుకులు ఇప్పుడు కదా లంజా కొడుకులారా, ఫ్యూచర్లో మీ పిల్లల దాకుతుంది కొద్దిగా లంజా కొడుకులారా. ఆ అమ్మాయిని అని చంద్రకారెడ్డిని రిమూవ్ చేసిర్రు. సరే ఒకసారి రిమూవ్ చేశారు కదా, ప్రణీత రిష్ ఉంటే వాళ్ళే రిమూవ్ చేసిర్రు. ఈ రోజుకి అంటే మ్యారేజ్ జరగనిస్తుంది. మా అన్నకు మరి ఉన్నారని చెప్పారు. మరి వెళ్ళి ఇన్ఫామ్ చెయ్యి నువ్వు వాళ్ళ గురించి, స్కూల్ ఫ్రెండ్స్తోనైనా కాలేజ్ ఫ్రెండ్స్తోనైనా వాళ్ళ ఇష్టం అంటే అయ్యో ఒక అమ్మాయితో ప్రొసీడ్ అవుతాడు మా అన్న అని చెప్పి ఇన్ఫామ్ చేయొచ్చు కదండి. అందరినీ ఇంత ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వీళ్ళందరూ నా పైకి వచ్చిరండి. నా ఫ్రెండ్స్ లంజా కొడుకులైనా ఏ లంజాన్ని పడితే ఆ లంజాన్ని చేసుకున్నాను. నాకు అర్థమవుతున్నారా? కొద్దిగా లంజా కొడుక 50 నుంచి 100 మంది ఆప్షన్లు ఉన్నారని ఇన్ఫామ్ చేశారు. అవన్నీ ఇస్తే నేను ప్రొసీడ్ అవుతాను. లేదు అని అంటే నేను ప్రొసీడ్ అవ్వను. నేను సింగిల్గా ఉంటాను. ఎప్పుడు వచ్చినా, 1 నెల తర్వాత వచ్చినా, 2 నెలల తర్వాత వచ్చినా, ఇదేనా ఫైనల్ డెసిషన్. ఇంకా స్టేటస్లు పెట్టడం, ఊకే నేను సఫర్ అవ్వడము, ఊకే చెప్పడము, అడగడం ఒకటే అండి. హెల్ప్ చేసిన నేను వానికి హెల్ప్ అడిగిండు. ఆ కొజ్జ లంజా ఒక బజార్ లంజ ఉంది అక్షయారెడ్డి కాస్తారు, దాన్ని ఎంతమంది దెంగిరో ఆ లంజా నాకు అడిగింది. అది ఆ లంజా దాని ఫ్యామిలీ ఫ్యూచర్లో నాశనం అవుతారు. ఆ లంజా దాన్ని ఆ లంజా అడిగిందే లేదో దానికే తెలియాలి. లంజాది ఆ లంజా నాకు అడిగింది. వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి హెల్ప్ చేయని చెప్తే నన్ను కొజ్జలా ప్రచారం చేసి లంజా కొడుకులు అందరూ కలిసి మ్యారేజ్ జరగనిస్తారు అండి. 1.5 ఇయర్ అవుతుంది చూడండి ఎంత
సఫర్ అవుతున్నా. మరి ఆ లిస్ట్ అంతా నా స్కూల్ ఫ్రెండ్స్‌తో, నా కాలేజ్ ఫ్రెండ్స్‌తో ఎవరితోనైనా ఇవ్వచ్చు కదా అని నాకు ఎవ్వరి గురించి నాకు ఇన్ఫార్మ్ చేయట్లేదు. ఒకటి నెల అయినా 2 నెలలు అయినా నా డెసిషన్‌లో చేంజ్ ఉండదు. ఎప్పుడు వచ్చినా కూడా ఎవరినైనా సెండ్ చెయ్యి, ఏ లంజా కొడుకునైనా సెండ్ చెయ్యి, నా డెసిషన్ అదే ఉంటుంది. నాకు ఆ లిస్ట్ ఇవ్వమని చెప్పు. నేను వాళ్ళ వైఫ్ విషయంలో హెల్ప్ చేసిన. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్తో ఇష్టం వాళ్ళని రిమూవ్ చేసిన ఈ లంజా కొడుకు వీళ్ళందరూ ఉన్నారు. ఆ లిస్ట్ అంతా ఇస్తే నేను చేసుకుంటాను. లేదు డిసైడ్ అవుతా బెటర్ అయిన అమ్మాయి నేను చేసుకోవాలి, అప్పుడే నేను మ్యారేజ్ ప్రొసీడ్ అవుతాను. లేదు అని అంటే సింగిల్గా ఉంటాను. ఎప్పుడు వచ్చినా నా డెసిషన్లో చేంజ్ ఉండదు. ఇదే నా ఫైనల్ డెసిషన్. వాడు ఎప్పుడు వచ్చినా నేను ఒక డెసిషన్కి స్టాండ్ అయ్యి ఉన్నా. ఆ డెసిషన్ అదే. ఆ లిస్ట్ మొత్తం ఇస్తే నేను చేసుకుంటాను, లేదంటే నేను చేసుకోను, నేను ప్రొసీడ్ అవ్వను. ఎప్పుడు వచ్చినా నెలైనా 2 నెలలైనా 3 నెలలైనా సంవత్సరం వచ్చినా కూడా నా డెసిషన్లో చేంజ్ ఉండదు. నేను స్టేటస్లో పెట్టడం ఊకే ఎక్కువ ఆ కొజ్జాల అంజా కొడుకుకి ఎంత చేస్తున్నాడో ఆ పాపం అనేది పెరుగుతుంది. అని పిల్లలు నాశనం అవుతారు రేపు పొద్దున. ఆ సన్నీ రెడ్డి గారిని లంజా కొడుకు పిల్లలు అని ఫ్యామిలీ అని పిల్లల తరానికి కూడా తాకుతుంది. వాడు అనుకుంటున్నాడు అని పిల్లలు దేనికి పనికి రాకుండా తయారవుతారు ఫ్యూచర్లో. వాడు అనుకుంటున్నాడు వాడు ఎంతెంత చేస్తున్నాడో అని పిల్లలు అంత నాశనం అవుతారు. ప్రణీత కానీ ఇష్టం వాళ్ళు డ్రామా ఆడితే వాళ్ళు నాశనం అవుతారు ఫ్యూచర్లో. నేను ఎంత సఫర్ అవుతున్నానో అంతకంటే ఎక్కువ సఫర్ అయిపోతున్నారు ఫ్యూచర్లో వాళ్ళు. నన్ను మా ఫ్లాట్ ఉన్న లంజా దాని ఫ్యామిలీ మా బ్రదర్స్ లంజా కొడుకులు ఫ్యూచర్లో సఫర్ అవుతారు. నేను చెప్తున్నా కదా, నాకు ఎప్పుడు వచ్చినా నెల వచ్చిన 2 నెలలు వచ్చిన లంజా కొడక 50 నుంచి 100 మంది ఆప్షన్లు ఇన్ఫామ్ చేసిరు. చంద్రకారెడ్డి ఫ్రెండ్స్ నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, బయట పెట్టిన ఆప్షన్స్ వీళ్ళు ఎవరో నాకు తెలుసు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఉంటే నేను చేసుకుంటాను. లేదు అని అంటే నేను సింగిల్గా ఉండిపోతాను లైఫ్ లాంగ్. డాక్టర్స్ ఉన్నారని ఇన్ఫామ్ చేసిరు, 4-5 రిచ్గా ఉండేవాళ్ళు ఇన్ఫామ్. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, వీళ్ళందరూ ఉంటేనే మ్యారేజ్ చేసుకుంటా. లేదు అని అంటే నేను ప్రొసీడ్ అవ్వను. నువ్వు ఎప్పుడు వచ్చినా నా ట్రెడిషన్లో చేంజ్ అవ్వదు లంజా కొడక. లంజా కొడక నేను అడిగి నువ్వు ఎప్పుడు వచ్చినా లంజా కొడక ఆ డెసిషన్ నేను చెప్పిన, ఆ డెసిషన్ ఫిక్స్ అయ్యాను. ఆ డిస్టెన్స్ దగ్గర లంజా కొడక అని చెప్తారా సన్నీ రెడ్డి. నువ్వు ఎప్పుడు వచ్చినా నా డెసిషన్లో చేంజ్ ఉండదు.